హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసు విన తర్వాయి భాగంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్. కథ వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? పద్మజ, ఇలా రామ్మ, కూర్చో. నా కూతురు నా ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నా గుర్తించలేని మూర్ఖుణ్ణి, ఆడపిల్లలు లేని కొరత ఇన్ని రోజులకు తీర్చాడు ఆ భగవంతుడు. రావుగారు చేతులు చాచి ఆహ్వానిస్తుంటే దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయింది పద్మజ. మంచం పట్టి మీద కూర్చుని, మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబుగారు అని అడిగింది. బాబుగారు వద్దమ్మా పిలుపు, పనిపాట్లు చేసే మనుషుల్లో అలా పిలవద్దు. నువ్వు ఇంటి ఆడబడుచు, బాబాయ్ అని పిలువు అన్నారు పద్మజ చేయించుకుని ప్రేమగా తడుముతూ. నువ్వెందుకమ్మా ముఖం చిన్నబుచ్చుకుని ఉంటావు? నీ గొప్పతనం తెలియని రోజు నా కొడుకును నువ్వెలా రక్షించావో తెలియని రోజు నిన్ను మేము అవమానించాం. వాళ్ళ నీకు మేము ఎంత రుణపడి ఉన్నామో తెలుసుకున్నాం. మీకు నా రుణం తీర్చుకోవాలని ఉంటే నా కోరిక ఒకటి తీర్చండి బాబుగారు. పద్మజ తల వంచుకొని మెల్లని స్వరంతో అనింది. తప్పకుండా. నా కోరిక ఎటువంటిదైనా, ఆ కోరిక ఎటువంటిదైనా ఏమిటమ్మా అది? అలా భయపెట్టేస్తున్నావు నన్ను. నీ కోరిక తీర్చలేని అసమర్థున్నా నేను? చిన్న నవ్వు తెచ్చుకొని చిరునవ్వుతో అన్నారు రావుగారు. అడుగమ్మా, ఎంత డబ్బైనా. ఆమె కోరిక ఎటువంటిదైనా తను తీర్చగలనన్న ధీమా ఆయన మొహంలో ప్రతిబింబిస్తోంది. డబ్బుకు సంబంధించిన కోరిక కాదు నాది. రావుగారి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆలోచనగా. ఆ విధంగా నీ రుణం తీర్చుకోగలిగింది అయితే, అది నాకు సాధ్యమైంది అయితే తప్పకుండా తీరుస్తాను. సాధ్యంగా అనేది అయితే నువ్వు నన్ను అడగనే అడగొద్దు. ఏ అన్నారు. నీకు సాధ్యమే అయితే సందేహం ఎందుకు? అడిగేయి. నా జీవితం నిశ్చింతగా గడిచిపోవాలంటే నన్ను ఏదైనా మంచి ఆశ్రమంలో విడిచిపెట్టండి. పద్మజ, ఆయన మొహం వివర్ణమైపోయింది. 25 ఏళ్ళైనా సరిగా నిండలేదు. ఈ వయసులో ఆశ్రమ జీవితం కోరుతున్నావంటే నీ మనసు ఎంత దుఃఖానికి గురైందో నేను ఊహించగలనమ్మా. నువ్వు ఏదీ పొందకుండా ఆశ్రమంలో నిస్సారంగా బతకడం నేను సహించలేనమ్మా. భగవచ్చింత నిస్సారమైనదా బాబుగారు? భగవచ్చింత గొప్పదే, దాన్ని మించింది ఏదీ లేకపోవచ్చు. కానీ ప్రపంచంలో అందరూ స్త్రీలు సహజంగా పొందవలసిన సుఖాల నుండి వంచింపబడి ఆ వైరాగ్యంతో భగవంతుడి పాదాలను ఆశ్రయించడం మాత్రం ముక్తిప్రదమని నేను అనుకోను. ఎందుకోసం వెళ్ళినా ఆయన పాదాలను చేరుకున్న వాళ్లను ఆయన స్వీకరిస్తాడు బాబుగారు. అయినా నన్ను మానవులు ఎవరూ వంచలేదు, భగవంతుడే వంచాడు. ఆయన వంచనను నేను అరికడతాను, ఆయన సంకల్పాన్ని నేను ఎదిరిస్తాను అన్నది. పద్మజ విస్మయంతో చూచింది. మనిషి భగవంతుడి కంటే గొప్పవాడు ఎప్పుడవుతాడో తెలుసా పద్మజ? దుఃఖితుల కట్టి నీరు నిస్వార్థంతో తొడవగలిగిన రోజు, అన్నార్థులకు ఉన్నది తీసి పెట్టగలిగిన రోజు మనిషి భగవంతుడిని మించి ఎదుగుతాడు. మీరు నా కంటి నీరు తొడవడంలో మీ స్వార్థం ఉంది. నా స్వార్థమా? అవును. ఆ విధంగా మీరు రుణవిముక్తులు కావాలని పద్మజ మందరస్వరంతో అంది. బాబు ఎవరో తెలియకముందు అతడి పిచ్చితనం నిజమనుకుని, అయ్యో ఇంత చిన్న వయసులో ఇతడికి పిచ్చి ఏమిటని జాలిపడ్డాను. మా ఇంట్లో అన్నానికి లోటు లేదు కనుక ఇంటి ముందుకు వస్తే అన్నం పెట్టాను. జ్వరంతో ఒళ్ళు తెలియకుండా గుళ్ళో పడిపోతే ఎవరూ దిక్కులేనివాడు కదా అని అన్నయ్యతో చెప్పి ఇంటికి రప్పించి సేవ చేశాను. ఈ విధంగా నాకు ఒకరు రుణపడుతున్నారన్న సంగతి తెలియదు. పద్మజ వ్యక్తపరుస్తున్న అభిమానానికి రావుగారు నొచ్చుకున్నారు. ఇప్పుడు నువ్వు కూతురివి, నేను తండ్రిని. మన మధ్య ఇక రుణ ప్రసక్తి లేదమ్మా. మీది మంచి మనసు బాబుగారు. మిమ్మల్ని నొప్పించాలని కాదు నా ఉద్దేశం. మీరొక్కరే నన్ను కూతురిగా గ్రహిస్తే సరిపోతుందా? రేపో మాపో కొత్త వ్యక్తి ప్రవేశిస్తుంది ఇంట్లో. ఆవిడ నన్ను ఆడపడుచుగా అభిమానిస్తుందా? నేను ఈ ఇంట్లో ఇలాగే ఉండిపోవడం ఎలా జరుగుతుందనుకున్నారు? రావుగారి మొహం మళ్ళీ వికసించింది. నా ఇంట్లో ఉంచేసుకోవాలని నేను అనుకోవడం లేదమ్మా. మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమవుతుందమ్మా అన్నారు. ఏమవుతుందో నాకు తెలియదు బాబుగారు. నేనుండగా నువ్వు ఆశ్రమాలు పట్టే అవసరం రానివ్వను. అంతగా నువ్వు వెళ్ళాలనే అనుకుంటే నీతో పాటు నేను వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. పొద్దుటి నుండి పడక వేసిన పద్మజ దగ్గరికి కంగారుగా వచ్చింది వసుంధర. తలనొప్పి తగ్గలేదా? అరే, ఒళ్ళు వెచ్చగా ఉంది. డాక్టర్కు కబురు చేయనా? ఈ మాత్రానికే తగ్గిపోతుందిలే. వసుంధర పద్మజ పక్క మీద కూర్చుని నుదుటి మీద చేసి ఒత్తసాగింది. మీరెందుకు? శాంతమ్మని పంపండి. పర్వాలేదులే పద్మజ, ఏం చేస్తే నీ రుణం తీర్చుకోగలం? బాబు పారిపోయి మీ ఊళ్ళో జ్వరం పడితే నువ్వు ఆదుకుని సేవ చేయకపోతే మా బాబు మాకు దక్కేవాడా? ఊరి వాళ్ళ నిందలు, ఇంటి వాళ్ళ తిట్లు లెక్క చేయకుండా మా బాబును ఆదుకున్న దానివి. వాదించడానికి ఓపిక లేనట్టుగా పద్మజ మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది. తన బాబుకు అన్నం పెట్టిన దేవతవు నువ్వని తెలిస్తే నీ కోసం గుడే కట్టేస్తుంది మా అమ్మ.
బాబు మాటలు గుర్తుకు వచ్చి నీరసంగా నవ్వుకుంది. వీళ్ళ ఆదరణ కంపరంగా ఉంది. వీళ్ళ పూజకు తను తగదు. వీళ్ళ బాబును తను ప్రేమిస్తోందని, గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తోందని తెలిస్తే వీళ్ళ ఆదరణ ఇలాగే ఉంటుందా? తగ్గుతుందనుకున్న జ్వరం మరునాటికి హెచ్చింది. డాక్టర్ వచ్చి చూసి మందులిచ్చాడు. అర్ధరాత్రి వేళ వసుంధరకి మెలకువచ్చింది. పద్మజకి జ్వరం తగ్గిందో లేదో, శాంతమ్మ కనిపెట్టుకుని ఉందో లేదో, పడి నిద్రపోతోందో. వసుంధర లేచి పద్మజ గది దగ్గరికి వచ్చింది. పద్మజ నిశ్శబ్దంగా పడుకునుంది. మంచం పక్కన ఈజీ చైర్లో బాబు వాలి ఉన్నాడు, పైకప్పు కేసి చూస్తూ. వసుంధర కనుబొమ్మలు ముడుచుకున్నాయి. శాంతమ్మేది? పడుకోమ్మని నేనే పంపించానమ్మా, చెప్పాడు నీలేష్. ఎందుకు? కూర్చుని కునికిపాట్లు పడుతోంది. పాపం నిన్న రాత్రి పగలు కూడా నిద్ర కాసింది. నేను కూర్చుంటాను, వెళ్ళమన్నాను. జ్వరం ఎలా ఉంది, తగ్గిందా అంటూనే పద్మజను సమీపించింది. జ్వరం బాగా ఉంది, నేను కూర్చుంటా గానీ నువ్వు వెళ్ళి పడుకో బాబు. పర్వాలేదమ్మా, నాకు నిద్ర రావడం లేదు. డబ్బులు ఇవ్వడం లేదు శాంతమ్మకు? అది ఒళ్ళు మరిచి నిద్రపోతుంటే నువ్వెందుకు నిద్రగాయడం? నువ్వు వెళ్ళి పడుకో, శాంతమ్మని లేపుతాను. నాకేం కష్టంగా లేదమ్మా, నీలేష్ మళ్ళీ వారించాడు. శాంతమ్మకి ఆరోగ్యం బాగాలేదట. ఎంత డబ్బు ఇచ్చినా ఆమె మనిషి అయితే సరే, పని చేయని మనిషిని మనకెందుకు, రేపే మానిపించి మరో మనిషిని కుదురుస్తాను. వసుంధర రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. ఏమిటి అత్త, ఇంత హఠాత్తుగా నన్ను రమ్మని కబురు చేసావెందుకు? తర్వాత చెబుతానే. కాళ్ళు మొహం కడుక్కుని టీ తాగు ముందు. నౌకరు సూట్ కేసు పైకి తీసుకుపోతుంటే సంగీత వారించింది. పైకి వద్దు, అత్తగదిలో పెట్టు. నువ్వు ఇలా అభిమానం పెట్టు కూర్చో. బావను మరొకరు తన్నుకుపోతారు. అక్కర్లేదన్న వాడి కాళ్ళు పట్టుకుని వేలాడే కర్మ నాకు పట్టలేదు. సంగీత మొహం కందిపోగా ఉద్విగ్న స్వరంతో అంది. నీకు అక్కర్లేదేమో కానీ నాకు కావాలి. నా తమ్ముడు కూతురే నాకు కోడలిగా రావాలి. పిచ్చిదాని అత్త, బలవంతం ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ పెళ్లి విషయంలో జరగదు. మెడలో 3 ముళ్ళతో పాటు మనసు ముడిపడుతుందనుకోవడం పొరపాటు. అతకని మనసులతో జీవితాలు ఒకటిగా బతకడం కంటే నరకం వేరొకటి ఉంటుందని నేను అనుకోను. సంగీత గొంతు గాద్గదికమై కళ్ళు కన్నీటితో తడిసిపోయినాయి. వసుంధర అనునయంగా కోడలి భుజం తట్టింది. బావా, ఇవాళ నీకు కొత్త? చిన్నప్పటి నుండి నీ వాడు అనుకుంటున్న వాడు కాదు. అతడి మనసులో ఏముందో నువ్వు ప్రయత్నించకపోతే మరెవరు ప్రయత్నిస్తారు? తనే నీకు తగనని ఎందుకన్నాడు? తనకేం తక్కువ అయిందట? నాన్నకి బావ అంతే చెప్పాడత్త. సంగీతకి వేరే సంబంధం చూడు మావయ్య అన్నాడంట. నాన్న ముందు తమాషా ఏమో అనుకున్నాడు. బావ ఖచ్చితంగా చెప్పేసరికి నమ్మక తప్పింది కాదు. కారణం అడిగితే సుఖపడడం, సంగీత సుఖం కోసమే తను అలా చెప్తున్నానన్నాడు. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడలేదు బావ. నువ్వేమీ అడగలేదా? నేనా? బావతో నాకు మాట్లాడాలనిపించలేదు. నువ్వు ఇలా అభిమానపడుతూ కూర్చో. బావి జీవితానికి ఏ విధముండా ఆక్రమించుకుంటుంది. అప్పుడు అన్యాయం అయిపోయేది నువ్వేగా. చిన్నప్పటి నుండి ఎన్ని ఆశలు పెట్టుకున్నానో బావ మీద. పళ్ళబిగువ నువ్వేమన్నా నువ్వెంత దుఃఖంతో ఉన్నావో నాకు తెలీదా? ఏంటత్త నువ్వు మాట్లాడేది? అన్ని సంగతులు చెప్పడానికేనే నిన్ను రంపించాను. ముందు టీ తాగి కూర్చో. సంగీత మొహం కడుక్కొని వచ్చేసరికి తన గదిలోకి టీ తెచ్చింది వసుంధర. అన్ని సంగతులు చెప్పింది. పద్మజ దగ్గర తప్పు ఉందని నేను అనను. నీలేష్ ఆమె ఆకర్షణలో పడ్డాడేమోనని నా భయం. లేకపోతే జ్వరంలో ఉన్న ఆమెకు నేను చేయవలసిన ఏర్పాట్లన్నీ చేశాను. 2 పూట్ల డాక్టర్ వచ్చి చూస్తున్నాడు. శాంతమ్మని కనిపెట్టుకుని ఉండటానికి, మందు మాకులు వేళకి ఇవ్వడానికి పెట్టాను. బాబుకేం పని ఆమె దగ్గర? శాంతమ్మ చేసే పని తను ఎందుకు చెయ్యాలి? నాకు ఒళ్ళు మండి బాబుతో దెబ్బలాడి ఆమెను నర్సింగ్ హోమ్కి పంపేశాను. నా తలరాత ఎలా కాలనుందో. బాబు ఇంటికి రావడమే మానేశాడు. 24 గంటలు ఆ రోగిష్టి దాని దగ్గరే. ఆమెకు కాస్త నిమ్మలిస్తే ఎక్కడో ఆశ్రమంలో వెళ్ళి ఉంటుందంట. పంపిస్తాను. నువ్వు పంపాలనుకుంటే బావ పంపనిస్తాడా అత్త? సంగీత శుష్కంగా నవ్వింది. పంపనివ్వకపోతే అన్నం నీళ్లు మానేసి చస్తానే. అది మనకు ఉపకారం చేసింది, కాదనను. కృతజ్ఞత చూపడం నాకు చేత కాదని కాదు. నా బాబుని ఆమెకి అంకితం చేసేంత సహృదయత మాత్రం నాకు లేదు. సంగీత మౌనంగా, ఇప్పుడు నేనేం చేయాలని పిలిచావత్తా అని అడిగింది. బాబుని నీ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించు. అటువంటి సిగ్గుమాలిన పని నేను ఎలా చేస్తాననుకున్నావు? నీ వస్తువును నువ్వు దక్కించుకోవడానికి నీకు సిగ్గెందుకే? నాకు బావ మొహం చూడడానికి అసహ్యంగా ఉందత్తా. ఈ అభిమానమే వద్దంటాను. పైకి ఇలాగన్నా నీ మనసు ఏం కోరుకుంటుందో నాకు తెలుసు. బావ నీకు కావాలి. నువ్వు నా కోడలుగా రావాలి. మన ఇద్దరం ఒకటిగా ప్రయత్నిద్దాం. కానీ ఆ సాయంత్రమే సంగీత ఊరికి వెళ్ళిపోయింది. పద్మజను చూడడం కోసం అత్త కోడలు నర్సింగ్ హోమ్కు వచ్చారు. రూమ్ అవతలే స్తంభించిపోయినట్టుగా ఆగిపోయారు. పద్మజ నీలేష్ తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతోంది. సంగీత చివ్వున వెనక్కి తిరిగింది. మిస్టర్ రామచంద్రరావు,
బాబు జన్మ రహస్యం మీ సత్యమణికి తెలియకుండా ఉండాలంటే రాత్రి 8 గంటల తర్వాత 50 లక్షలు తీసుకుని హోటల్ తాజ్ దగ్గరికి రండి. పోలీసులకి ఈ సంగతి తెలిపితే బాబు మీకు దక్కనివ్వను. బాబు తండ్రి ఆనంద్. రావుగారి చేతుల్లో ఆ చీటీ రెపరెపలాడుతోంది. చిగురాకులా కంపించిపోతోంది ఆయన ఒళ్ళు. ఎవరి బాబు తండ్రి? బాబుని పెంచడం ఆ తల్లికి బరువు అంది లేడీ డాక్టరు. బరువే వదులుచుకున్న ఆ బిడ్డ మీద 50 లక్షలు సంపాదించుకుంటున్నాడా ఆ తండ్రి? మరి ఎన్నాళ్ళు ఏం చేసి ఉంటాడు? రావుగారు నౌకర్ని కేకేశాడు. లక్ష్మయ్య, బాబుగారు. లక్ష్మయ్య వచ్చాడు. ఈ కవర్ ఎక్కడిది? గోర్ఖాకు ఒక కవరు ఆ కుర్రాడు ఇచ్చాడట మీకు ఇవ్వమని. తను 50 లక్షలు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ చేయదలుచుకున్నవాడు ఇంత తొందరగా బయట పెట్టడు. పెడితే అతడికి ఒరిగే లాభం ఏమీ ఉండదు. డబ్బు ఇచ్చినా ఈ పేడ వదులుతుంది అనుకోవడానికి లేదు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ఏముంది? రావుగారు ఒక ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చారు. ఇంత తొందరగా అతడి బెదిరింపులకు లొంగి 50 లక్షలు అతడి చేతిలో పెట్టకూడదని. కానీ మరో రోజు మరొక కవరు రావుగారి చేతుల్లో అలంకరించింది. ఏంటి నీ ధైర్యం? బాబు తన బిడ్డ కాదని మీ భార్యకి తెలిసిపోయినా పర్వాలేదా? మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న బాబు ఒక కాలు జారిన స్త్రీ కడుపులో పుట్టాడని, ఆమె ఇప్పుడు ఈ నగరంలో చేయి తిరిగిన వేశ్య అని, వాడి జన్మకారకుడు ఒక కోరు గజదొంగ అని మీ ఆవిడకే కాదు యావత్ ప్రపంచానికి తెలిసిపోయినా పర్వాలేదా? బాబు జన్మ రహస్యం దాగాలంటే 50 లక్షలు తీసుకుని హోటల్ తాజ్కు రా. రావుగారు గుండె మీద రాసుకుంటూ మంచం మీద ఒరిగిపోయారు. నీలేష్ ఒక వేశ్య, ఒక కూనిఖోర్ సంతానం. ఆ రోజు ఎంత అనాలోచితంగా బాబుని స్వీకరించాడు. అతడు ఎటువంటి వాళ్లకు పుట్టినప్పటికీ తన సంతానంలోనే పెంచాడు. అతడు మరొక అయ్య బిడ్డ అని, అతడు ఒడిలో ప్రవహిస్తుంది తన రక్తం కాదని ఎప్పుడూ అనుకోలేదు. బాబు భవిష్యత్తు కోసమైనా తన నీచుడు నోరు మూయించక తప్పదు. బాబు కంటే తనకు డబ్బు ఎక్కువ కాదు. ఎంత డబ్బైనా గుమ్మరించి బాబు జన్మరహస్యం పాతాళానికి అణగదొక్కేలా చేస్తానా అనుకున్నారు రావుగారు. చీకటి పడుతుండగా రావుగారు తలకు మఫ్లర్ చుట్టుకొని కర్ర అందుకొని గది బయటికి వచ్చారు. ఎక్కడికండి? వసుంధర అడిగింది. అలా పార్క్ దాకా నడిచి వస్తానే. పార్కుకి వెళ్ళడానికి ఆ లెదర్ బ్యాగ్ ఎందుకు? అనుమానంగా చూసింది. చల్లగాలి వీస్తోంది. ఇప్పుడా మీరు బయలుదేరడం? కొంచెం రాజేంద్రతో పని ఉంది. అయితే కారు తీసుకువెళ్ళండి. కారు ఎక్కర్లేదు. రావుగారు సాగిపోయారు. వీధి మలుపులో ఒక టాక్సీ ఆపి ఎక్కారు. హోటల్ తాజ్కి పోనివ్వు. రంగురంగుల లైట్లతో హోటల్ తాజ్ అక్షరాలు బోర్డు మీద సాక్షాత్కరించాయి. 3 అంతస్తులుగా ఉన్న ఆ హోటల్ కేసి కొద్ది క్షణాలు చూసి లెదర్ బ్యాగ్తో దిగారు రావుగారు. గేటు వైపు 2 అడుగులు వేస్తూనే ఒక వ్యక్తి దగ్గరగా వచ్చాడు. మీరేనా రామచంద్రరావు గారు? నాతో రండి. అతడు భవనం లోపలికి తీసుకెళ్లి లిఫ్ట్ ద్వారా 3వ అంతస్తు చేర్చాడు. బాస్ ఆ గదిలో ఉన్నారు, వెళ్ళండి. అతిథులు కూర్చోడానికి అనువుగా అత్యాధునిక సామాగ్రితో అలంకరింపబడిన ఆ గదిలోని సోఫాలో కాలు మీద కాలేసుకుని ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నోట్లో సిగార్ ఉంది. వయసు 50 మించి ఉండదు. పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ రూపురేఖలు బాబు తండ్రిగా స్పష్టపరుస్తున్నాయి. అతడికి ఎదురుగా ఒక స్త్రీ కూర్చుంది. ఆవిడ అలంకరణ ఎంతో విలువైనదిగా ఉంది. ఆ అలంకరణలో ఆవిడ వయసు ఎంతో నిర్ణయించడం కష్టంగా కూడా ఉంది. ఆమె వయసులో అందంగా వెలిగిన ఛాయలు ఆమె మొహంలో కనిపిస్తున్నాయి. రావుగారిని చూస్తూనే అతడు మందహాసం చేశాడు. రండి రావుగారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు ఎంతో మర్యాదగా. రావుగారు ఒక్క అడుగు వేస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. నా అసలు పేరు ఆనంద్. నకిలీ పేర్లు దేవుడికున్నన్ని. నా వృత్తి వివరాలు మీకు ఇదివరకే పరిచయం చేశాను. నేను బాబు తండ్రిని. ఈవిడ మిస్ రాగిణి, హోటల్ తాజ్ ప్రొపరేటర్, బాబు తల్లి. ఆవిడ విడ్డూరంగా చూసింది. బాబెవరు ఆనంద్? ఈ పెద్ద మనిషితో ఏం నాటకం ఆడుతున్నావు? నాటకం కాదు డియర్, వాస్తవం. 22 ఏళ్ళు వెనక్కి నడిచి చూసుకో. నీకు ఒక బాబు పుట్టాడని గుర్తొస్తుంది. ఆ బాబుని ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చేమని లేడీ డాక్టర్ కల్పనకి ఇచ్చేసిన సంగతి గుర్తుకు వస్తుంది. రాగిణి మొహం పాలిపోయింది, వణికిపోయింది. ప్లీజ్ ఆనంద్, నాకు గతం గుర్తు చేయకు. నేను భరించలేను. బాబుని కానీ పెంచుకోలేక డాక్టర్కి ఇచ్చేను లేక ఆ క్షణంలో నేను పడిన నరకం. ఓ, నాకు గుర్తు చేయకు. నేను ఇప్పుడు అన్నీ మర్చిపోయి రాయిలా బతుకుతున్నాను. బాబుని చూస్తావా? ఆనంద్ చిరునవ్వుతో చూశాడు. ఏడి, ఎక్కడ? రాగిణి సంభ్రమాన్ని దాచుకోలేకపోయింది. వస్తాడు చూడు. బాబు ఇక్కడికి వస్తాడా? ఎందుకు? నువ్వు రమ్మన్నావా? రావుగారు భయంగా అడిగారు. నువ్వు బాబుని కూడా చేతిలో చిక్కించుకున్నావా? చిక్కించుకోవాలనుకున్నాను కానీ చిక్కలేదు. ప్రాణమైనా ఇస్తానన్నాడు కానీ డబ్బు ఇవ్వనన్నాడు. బెదిరించి చూశాను, లాభం లేకపోయింది. తన్నించి చూశాను, కదలలేదు. మృత్యువు ఎలా ఉంటుందో రుచి చూపాను, చలించలేదు. వాడి హృదయం ఒక ఉక్కు ముక్క. ఇక లాభం లేదని మిమ్మల్ని అడిగాను. రాగిణి అయోమయంగా చూసింది. నువ్వేం మాట్లాడుతున్నావా ఆనంద్?
బాబును డబ్బు అడిగావా? నీకు డబ్బెందుకు? ఆనంద్ విరగబడి నవ్వాడు. నాకు డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరం కాదని కాదు, బాబుని అడిగే అవసరం నీకెందుకు వచ్చింది అని. డబ్బు దొరికే వీలుంటే బాబునే కాదు దేవుణ్ణైనా అడుగుతాను. ఛీ, ఎంత నీచుడివి. ఈ మాట నీ నోట ప్రపంచం నోట ఎన్నోసార్లు విన్నదే. నాకేం బాధలేదు అను. ఇంతకీ బాబు సంగతులు వింటావా? ఈ పెద్ద మనిషి పేరు రామచంద్రరావు, ఒక లక్షాధికారి. బాబును అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఈయనే. రాగిణి రావుగారి వైపు తిరిగింది. బాబుకి పేరేం పెట్టారు? ఆనంద్ మరోసారి గది ఎదిరేలాగా నవ్వాడు. బాబు ఎంఏ పిహెచ్డీ చేస్తుంటే ఇంకా వాడికి ఏం పేరు పెట్టారని అడుగుతున్నావా? బాబు పేరు నీలేష్. అచ్చు నా పోలికలతో ఉంటాడు. అతడి ఉన్నతి అంతా తను గొప్పేనన్నట్టుగా చెప్తున్నాడు ఆనంద్. రావుగారికి ఒంటి మీద తేళ్లు జర్లు పాకినట్టుగా ఉంది. నువ్వు అడిగింది 50 లక్షలు, కానీ ₹1,00,00,000 ఇస్తాను. ఇంకెప్పుడు బాబు జోలికి రాకుండా ఉంటానని ప్రామిస్ చేయి. ఆల్ రైట్. సంతోషం. ఆనందం పట్టలేకపోయాడు. చివాలను లేచి రావుగారు చెయ్యి అందుకుని నొక్కాడు. రావుగారు బ్యాగ్ తెరిచారు. డబ్బు తీశారు. ముందుకు సాచిన చెయ్యి మీద మరొక చెయ్యి వచ్చి పడింది. మీరు ఇతడికి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు నాన్న. ఇతడి రోగం నేను కుదురుస్తాను, నీలేష్ గంభీరంగా అన్నాడు. రావుగారి పక్కన నిలబడ్డాడు. నిప్పులు కురుస్తున్నట్టుగా చూశాడు ఆనంద్. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చిందా? ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.